ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 29వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి విద్య ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:11 నుండి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:31 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం తదియ ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:31 నుండి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:12 వరకు. నక్షత్రం కృత్తిక ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:37 నుండి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:47 వరకు. తదుపరి నక్షత్రం రోహిణి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:47 నుండి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:18 వరకు. కరణం బాలవ ఏప్రిల్ 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 9:11 నుండి ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:19 వరకు. కౌలవ ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:19 నుండి అదే రోజు సాయంత్రం 5:31 వరకు. తైతుల ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:31 నుండి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:48 వరకు. గరజ ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:48 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:57 వరకు. యమగండకాలం ఉదయం 9:04 నుండి 10:38 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:16 వరకు. తదుపరి రాత్రి 11:04 నుండి 11:50 వరకు. ఉద్యము ఉదయం 8:12 నుండి 9:37 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము సాయంత్రం 4:39 నుండి 6:04 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం ఏప్రిల్ 29వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:49 చంద్రాస్తమయం అదే రోజు రాత్రి 8:28 సూర్యరాశి మేషరాశి జన్మరాశి చంద్రుడు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసు. ఈ రోజు ఈ రాశి వారు నూతన ఆభరణాలు మరియు వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు అందిస్తారు. ధైర్య సాహసాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ రోజు ద్వితీయార్థంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఆటుపోట్లు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. కెరియర్ కు సంబంధించి ఒక సువర్ణ అవకాశాన్ని పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునేటందుకై ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఈ రాశికి సంబంధించిన మహిళలు సైతం కుటుంబ సభ్యుల నుండి మద్దతును పొందుతారు. వ్యాపారంలో ఈ రోజు భారీ లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది కొత్త వారిని కలుస్తారు. వారి నుండి పనికి సంబంధించి మంచి సలహాలు మీకు లభిస్తాయి. పనులను పూర్తి చేసుకునేటందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవలసిన అవసరం ఎంతైనా. నూతన గృహం కొనేటందుకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే దానిని సులభంగా పొందుతారు. అయితే ఈ రాశి వారు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే లేనిపోని తలనొప్పులు చుట్టుకుంటాయి. ప్రతికూల అంశాలను అర్థం చేసుకుని వాటిని నియంత్రించేటందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఈ రాశి వారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవమానించి అనుమానించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క భావాలను సైతం ఈ రోజు గౌరవించాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే గనక ఇంట్లో కుటుంబం నందు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఉంటే సంబంధాలు క్షీణిస్తాయి. ముఖ్యంగా ఈ రోజు సోదరులతో ఎటువంటి వాదనలకు కూడా దిగకండి. భావోద్వేగాలను నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. అదే విధంగా ఇతరుల వ్యక్తిగత విషయాల నుండి కూడా మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు. చేపట్టిన మరియు తలపెట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తుంది. కృషికి తగిన ఫలితం ఉంటుంది. పదోన్నతులు సైతం అందుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటికి బంధువులు వస్తూ పోతూ ఉంటారు. వారి ఆతిథ్యంలో ఆహ్లాదకరమైన సమయాన్ని రాశివారు గడుపుతారు. విద్యార్థులు చదువులో లేదా పరిశోధన సంబంధిత పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు ఈ రోజు ఏవైనా లావాదేవీలు చేయటం అంత మంచిది కాదు. కమిషన్ రంగానికి సంబంధించిన వారు ఈ రోజు తమ పనుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపార కార్యకలాపాలు వ్యవస్థీకృతం అవుతాయి, కానీ ప్రత్యర్థుల కార్యకలాపాలపై మాత్రం తప్పకుండా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. అజాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. మాటలను అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువగా ఒత్తిడిని తీసుకోకూడదు. అలా తీసుకుంటే గనక మధుమేహం మరియు రక్తపోటు సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతికూల అంశాలను అర్థం చేసుకుని వాటిని నియంత్రించేటందుకు ప్రయత్నించండి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాల్లో నివసించే వృషభ రాశి వారు ఈ రోజు కొంత డబ్బు సమస్యను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు వాహనాలను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు ఇతరత్ర ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా ఉండాలి. భావోద్వేగాలకు లోనవ్వడం అంత మంచిది కాదు. మనసు ఉద్వేగంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోకుండా ఉండాలి. వివాహితులకు ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగానే ఉంటుంది. వివాహం కానటువంటి వారు ఈ రోజు తమ ప్రేమ భాగస్వామిని కనుగొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తమ కెరియర్ కు సంబంధించి మంచి అవకాశాలను పొందుతారు. టైం టేబుల్ని తయారు చేసుకుని ఆ ప్రకారంగా చదువును కొనసాగించడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలసట, నిద్రలేమి వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోతూ బయటి ఆహారాలకు దూరంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా బాగుంటారు. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాలకు చెందిన వారికి ఈరోజు మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఎదురయ్యే ఆటుపోట్లు తొలగిపోతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు ఈ రాశివారు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందుతారు. అదే విధంగా ముఖ్యమైన పనుల మీద ప్రయాణం చేయవలసి వస్తే గనక బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుంది. అయితే ఈ నియమాలు ప్రతిరోజు దైనందిక జీవితంలో పాటించవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా ప్రయాణించే సమయంలో పాటిస్తే సరిపోతుంది. కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు, అధిష్టాన దేవత అగ్ని. ఈ నక్షత్రం మిశ్రమ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు కొత్త పనులు లేదా ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి అంత మంచిది కాదు. తక్షణ చర్యలు, పోటీదారులను ఎదుర్కోవడం, వాదనలలో పాల్గొనడం, సాధారణ కార్యకలాపాలు, లోహాలతో పనులు వంటి కార్యక్రమాలకు మంచిది. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు. కాబట్టి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించవచ్చు. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయడం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు సైతం జరిగే అవకాశాలు ఉంటాయి. కొత్త పనులకు, ప్రయాణాలకు ఈరోజు అంత అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల మంగళవారాలు జాగ్రత్త వహించాలి. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.